ఎగరలేక పందిరి చిన్నగా ఉన్నది అన్నట్టే ఉన్నది కదా గీల కథ చూస్తుంటే వీళ్ళు చేయలేక మందిని అంటే ఏం లాభం చెప్పుర్రి గదేనుల్లా ఈ నడుమ బల్లల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా ఇక దాని గురించి రాష్ట్రం అంతా రచ్చ అయ్యేసరికి ఇప్పుడు సర్కారు తప్పించుకోనికి ఇక గీల మీద నెట్టుతుంది అన్నట్టు ఇప్పుడు గీ ఎమ్మెల్యే కూడా గిదే పాట ఎత్తుకున్నాడు ఇంతకీ ముచ్చటేందో పురాగా చెప్పు శ్రీవల్లి అని అంటారా అయితే మీరే చూడుర్రి నరం లేని నాలుకే ఎటు పడతాంటే మాట్లాడుతుంది అన్నట్టు ఊటకో మాట మాట్లాడుతాండు మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మొన్న మాగనూరు గురుకుల బల్లే వరుసగా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలంతా దవాఖాన్ల షరీక్ అయితే ఆడికి మొదలియనికి పోయిన శ్రీహరి ఏం మాట్లాడిండో ఈయనలో పారి ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికీ కూడా వామిటింగ్ జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతూ ఉంటాం ఒకరు వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళు ఆ సెన్సేషన్ ఉంటుంది అగో విన్నారు కదా బయట నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తినవాటికనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఇక అట్లా ఒక్కలకు వామిటింగ్ కాగానే మిగిలిన 40 మందికి అయిందని అన్నాడు ఇగో మరి ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతాడో ఈయనలి గతంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్నం భోజనం సంబంధించి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పర్యవేక్షణలో మిగతా అన్ని భోజనం నడిచినాయి ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి ఇప్పటికీ వారి చేతనే ఈ సిస్టమ్ నడుస్తా ఉంది మాకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని ఏ కోణాల్లో మనం బదలాం చేయలేక ఆఖరికి ఈ మధ్యాహ్న భోజన పథకంలో బదలాం చేద్దామనే ఆలోచనతో కుట్ర జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇంత నిర్భయంగా చెప్తా ఉన్నా బయటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి సిస్టమే పనిచేసి ప్రభుత్వాన్ని అవాసుల పాలు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తా ఉంది ఎందుకంటే అగో బల్లె ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందులో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉన్నదని అనవచ్చిండు ఇప్పుడు అధికారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడా లేకపోతే వాకిటి శ్రీహరి ఉన్నాడా అర్థమైతలేదు అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్టు వింటారు కానీ సర్పంచ్ కూడా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట ఎట్లింటారు కావచ్చు ఒకవేళ మీరన్న ముచ్చటే వాజీబ్ అయితే సర్కారు మీ చేతుల్లో ఉండే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీ దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేసిందన్న ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెడతలేరు మరి ఒకవేళ ఈ రెండు కాకపోయినా అప్పుడు మీరన్న కురుకురేలు తినబండారాలు తినే ఫుడ్ పాయిజన్ అయిందన్నది అబద్ధమా ఈ పిల్లల తిండి విషయంలో ఇట్లా పొంతలలేని మాటలు మాట్లాడుతుంది సరిగా బువ్వ పెట్టలేని సర్కార్ అని అంటాను ఈ ముచ్చట తెలిసిన జనాలు